హాయ్! నేను చేపల పులుసు చేస్తున్నాను. దానికోసం కొంచెం చింతపండును తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకొని గ్యాస్ మీద ఇలా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మొత్తం కాల్చుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొబ్బెర వేసుకొని వేయించుకోవాలి. అలాగే ధనియాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, మెంతాలు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. కాల్చిన ఉల్లిపాయను కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వేయించుకున్న వాటిని కూడా వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. ఉప్పు తగినంత, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టిన చింతపండును వేసుకోవాలి. దీన్ని మొత్తం వాటర్ వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం ఇందులో వేసేయాలి. వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్లో ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చేప ముక్కల్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. అన్ని ముక్కలకు మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఉంచాలి. తర్వాత వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, మన చేపల కర్రీ రెడీ అయిపోయింది.